महोदय। अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము పరస్మయ పద ప్రకరణంలో ఎక్కడెక్కడ పరస్మయ పదం వస్తుంది అనే విషయాన్ని చూస్తున్నాము. నిన్న నిగరణ చరణార్థేభ్యశ్చ అదే విధంగా అనావకర్మకా చిత్తవత్ కర్తరికాత్ అనే రెండు సూత్రాలు మనం చూసాము. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా అండి? అస్తు ప్రకృత వంశరామః. నిన్న 88వ సూత్రం వరకు చూసాము. ఈరోజు 89వ సూత్రం చూడండి. న పాదమ్యాంగ్ యమాంగ్ యస పరి ముహ రుచి నిరుతి వద వసః. ఇది సూత్రం అండి. నా నిషేధించాము. పాదమ్యాంగ్ యమాంగ్ యస పరి ముహ రుచి నిరుతి వద వసః. ఇది మనకు సూత్రము. దీన్ని విడగొట్టుకుందామండి. ముందు నాను సింగల్ విడగొట్టుకున్నాం. నా అవ్యయ పదము. పాదమ్యాంగ్ యమాంగ్ యస పరి ముహ రుచి నిరుతి వద వసః ఇదంతా కలిసి ఒకే శబ్దంగా తీసుకున్నామట. ఇదంతా కలిసి ఒకే శబ్దంగా ఉందన్నమాట. ఇది ఏంటి? పంచమి విభక్తి ఏకవచనం. మొత్తం కలిసి కూడా పంచమి విభక్తి ఏకవచనం పెట్టాం. ఏంటివి? పాదమ్యాంగ్ యమాంగ్ యస పరి ముహ రుచి నిరుతి వద వసః అంటున్నదా? ఇందులో ఏ ధాతులు ఉన్నాయి అవి ఇక్కడ చూపిస్తున్నామట. ఇవన్నీ ధాతులు, ధాతు సమూహాన్ని కలిపి ఒకే ఏకవచనం పెట్టుకున్నామట. సమూహంలో ఏకవచనం పెట్టుకున్నామట. అవి ఏ ధాతులు ఉన్నాయో చూద్దాం. చూడండి, సమాసంలో విగ్రహ కింద విడగొట్టి చెప్పారు ఇక్కడ. పాశ్చ దమిశ్చ ఆంగ్ యమశ్చ ఆంగ్ యమశ్చ ఆంగ్ యసశ్చ పరి ముహశ్చ రుచిశ్చ నిరుతిశ్చ వదశ్చ వశ్చ ఇది మొత్తం కలిపితే పాదమ్యాంగ్ యమాంగ్ యస పరి ముహ రుచి నిరుతి వద వసః అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇది విగ్రహ వాక్యం. అంటే ఈ పదంలో, ఈ సూత్రంలో ఏ పదాలు ఉన్నాయి, ఏ ధాతులు ఉన్నాయి, ఇవి విడగొట్టుకు చెప్పుకున్నామట. ఇది ఎంత ఏంటి? సమాహార ద్వంద్వ సమాసము. ఇవన్నీ కలిపే తస్మాత్ పాదమ్యాంగ్ యమాంగ్ యస పరి ముహ రుచి నిరుతి వద వసః అని చెప్పి మనకు సమస్త పదం వచ్చేస్తుంది. ఇది సమాహార ద్వంద్వ సమాసం. అంటే ఇవన్నీ ముఖ్యమైనవి, అందుకే ద్వంద్వ సమాసం చేశాం. ద్వంద్వ సమాసం అన్ని పదాలు ప్రాధాన్యత ఉంటుంది అనమాట. అస్తు. అనువృత్తి ఏమొస్తుంది? నేహి. పైనుంచి నేహి నిచ్చికి అనువృత్తి వస్తుంది. తర్వాత పరస్మయ పదం ప్రకరణం కాబట్టి అది కూడా అనువృత్తి వస్తుంది. ఇప్పుడు ఈ సూత్రం యొక్క అర్థం చూడండి. ఇప్పుడు పద విభాగం ద్వారా మనం ఏదైతే విడగొట్టుకున్నామో సమాసంలో కూడా అవి కింద విడివిడిగా ఇస్తున్నాం అనమాట. అర్థః పా ధాతు, దమి ధాతు, ఆంగ్ పూర్వక యమ ధాతు, ఆంగ్ పూర్వక యస ధాతు, పరిపూర్వక ముహ ధాతు, రుచి ధాతు, నిరుతి ధాతు, వద ధాతు, వస.
వస్ ధాతు, వద వస. ఓకే, ఇవన్నీ ధాతులు ఉంది. పా దమి ఆంగ్ యమ ఆంగ్ యస పరిముహ రుచి నృతి వద వస ఇత్యేతేభ్యో న్యంతేభ్య. అంటే ఈ ధాతుల చేత నిష్పత్తి తీసుకొచ్చామనుకోండి, అటువంటి న్యంత ధాతుల చేత ఇత్యేతేభ్యో న్యంతేభ్యో ధాతుభ్య పరస్మై పదం నా భవతి. ఇటువంటి న్యంత ధాతుల చేత పరస్మై పదం నా భవతి అని చెప్పి నిషేధించింది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ సూత్రము? పూర్వేణ సూత్రద్వయేన న్యంతేభ్య పరస్మై పదం విహితం తత్ ప్రతిసిద్ధ్యతే. పూర్వ సూత్రం ప్రకారంగా అనావకర్మక చిత్తవత్ కర్తృక ప్రకారంగా నిగరణ చలనార్థేభ్యశ్చ ప్రకారంగా పైన చెప్పిన రెండు సూత్రాల ప్రకారంగా ఇక్కడ ఆత్మనే ఏంటి ఈ రెండు సూత్రాల ప్రకారం ఏం ప్రాప్తమవుతుంది? పరస్మై పదం ప్రాప్తమవుతుంటే పైన చెప్పిన ప్రకారంగా ఇది వచ్చేసి ఈ పాధాతుకి దమిధాతుకి ఆంగు ఉపసర్గంలో ఉన్న యమధాతు, ఆంగు ఉపసర్గంలో ఉన్నటువంటి యస్ ధాతు, పది ఉపసర్గంలో ఉన్నటువంటి ముహధాతు, రుచిధాతు, నృతిధాతు, వదధాతు, వసధాతు, ఈ ధాతులకు పక్కన ఎప్పుడైతే నిత్యప్రతిని తీసుకొస్తావో అటువంటి నిజంత ధాతువుల చేత పరస్మై పదం రాదు. పై రెండు సూత్రాల ప్రకారంగా వస్తూ ఉంటే ఇది వచ్చేసి నిషేధించింది, రాదు అని చెప్పి. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు కదా జీ, అర్థమైందండి. సో ఇది ఈ ధాతుల చేత నిష్పత్తి తీసుకొచ్చినప్పుడు న్యంత ధాతు అవుతుంది కదా, అటువంటి న్యంత ధాతుల చేత పరస్మై పదం రాదు అని చెప్పి నిషేధించింది. ఇత్యేతేభ్యో న్యంతేభ్యో ధాతుభ్య పరస్పదం నా భవతి. పూర్వేణ సూత్రద్వయేన న్యంతేభ్య పరస్మై పదం విహితం ప్రాప్తమవుతుంటే ఆ రెండు సూత్రాల ప్రకారంగా తత్ ప్రతిసిద్ధ్యతే, ఆ రెండు సూత్రాన్ని బాధించి ఈ సూత్రం వద్దు అని చెప్పి నిషేధించింది. అందుకే పరస్మృతం కాకపోతే ఏమవుతుంది? సామాన్యంగా ఆత్మనేపదమే అయిపోతుంది. పరస్మృతం కాదని చెప్పి ఆత్మనేపదం అయిపోతుంది. అందుకే పాయయతే, దమయతే, ఆయామయతే, ఆయాసయతే, పరిమోహయతే, రోచయతే, నర్తయతే, వాదయతే, వాసయతే అలాగా రూపాలు మనకు సిద్ధించాయండి. అందులో ఒక్కొక్క రూప సిద్ధి మనం చూద్దాం. ఏంటి? పాధాతు. ఏ ధాతు ఉంది? తాగే అర్థంలో పాధాతు ఉంది. పాధాతు చేత నిత్యప్రతిని తీసుకొస్తాం. ఏం తీసుకొస్తాం? ఏతు మతిచ ప్రకారంగా నిత్యప్రతిని తీసుకొచ్చాం. సో నిత్యప్రతిని తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుంది? పా నిచ్, పా నిచ్ వచ్చిందండి. ఇక్కడ ఆతో యుక్ చిన్ క్రితోహు ప్రకారంగా ఆకారాంత ధాతులకు పక్కన యుక్కు ఆగమంగా వస్తుంది. ఎప్పుడు నిచ్ ప్రత్యయం పక్కన ఉంటే పాకి ధాతుకి పక్కన యుక్ వస్తుందండి. ఏమొస్తుంది? యుక్ వస్తుంది అన్నమాట. అందుకే పాధాతు పక్కన నిచ్ ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఆతో యుక్ చిన్ క్రితోహు ప్రకారంగా మధ్యలో పాధాతుకి పక్కన యుక్ వచ్చిందండి. అందుకే పా యుక్కు నిచ్. యుక్కు అనుబంధం వేస్తే యా హలంత మిగులుతుంది, యా హలంత మిగులుతుంది. నిచ్క అనుబంధం లోప చేస్తే ఈ మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు పాయ్ ఈ మొత్తం కలిపితే ఏమైపోయింది? యా హలంతాకి నిచ్క ఈ కలిపితే పాయి ధాతు అయిపోయింది. ఏ ధాతు అయింది? పాయి ధాతు అయిపోయింది. ఇది నిజంత ధాతు. ఏ ధాతు? మహోదయ పరిశిష్టంలో ఇచ్చారు. మహోదయ పరిశిష్టం ఇచ్చారా? పరిశిష్టంలో ఇచ్చారు మహోదయ. సరే, ఇదిగో సిద్ధి అలాగే ఉంటుంది, ఇచ్చినా పర్వాలేదు, మనకు వచ్చు కాబట్టి అలా చూసుకోవచ్చు. పరిశిష్టంగా పెట్టుకుందాం. వారు తీసి ఉండదు. సో పరిశిష్టం ఉన్న వాళ్ళు తీసుకోండి. సో పాయి అలా వచ్చింది. తర్వాత పెట్టాను గ్రూప్ లో చూడండి, ఇది ఓపెన్ అవ్వలేదు, మరి గ్రూప్ లో చూసుకోండి. సో పాయి అయిపోయింది. పాయి ఇప్పుడు పాయి ధాతు కాబట్టి స్నాధ్యంత ధాత ప్రకారంగా పాయికి కొత్త ధాత్సంజని పేరు పెట్టాం. ధాత్సంజని పేరు పెట్టడం వల్ల మన ధాతు అధికారంలోకి వెళ్ళి వర్తమాన లట్ ప్రకారం లట్ తెచ్చుకుంటాము. ఆ లట్ స్థానంలో మనం 18 ప్రత్యయాలు వచ్చాయి. 18 ప్రత్యయాలు వచ్చినప్పుడు అందులో ఏం తెచ్చుకోవాలన్నప్పుడు మన ప్రకృతి సూత్రం వచ్చేసి పాధాతు పక్కన నిష్పత్తిని తీసుకొచ్చినప్పుడు అటువంటి న్యంత ధాతు చేత పరస్మై పదం రాదు అని చెప్పింది. అందుకే సామాన్యంగా వచ్చింది ఆత్మనేపదం అయిపోయింది. అనుదాత్తంగిత ఆత్మనేపదం ప్రకారంగా సామాన్యంగా ఆత్మనేపదమే ప్రాప్తం అయిపోయింది. ఏం ప్రాప్తమైంది?
ఆత్మ అనే పదం వచ్చేస్తుందన్నమాట. అనుదాత్తంగితను ఇక్కడ నేను ఆతో ఏం చెప్పానండి, ఆతో యుక్ చిన్కృతో అని చెప్పాను. ఇక్కడ దాని పక్కన ఇంకోసతోని షాఛాస హ్వా వ్యా వేపాం యుక్, ఈ సూత్రం ప్రకారం యుక్ వస్తుందండి. ఈ సూత్రం ప్రకారంగా యుక్ వస్తుందన్నమాట. షాఛాస హ్వా వ్యా వేపాం యుక్ ప్రకారం యుక్ వస్తుందన్నమాట. ఓకే, అది గమనించండి. నేను ఆతో యుక్ చిన్కృతో చెప్పాను, దాంతో కాకుండా ఈ సూత్రం ప్రకారంగా వస్తుంది. అది మనకు ఇక్కడ ఇవ్వబడిందండి, పరిశిష్టంలో ఇవ్వబడింది సూత్రంలో, అది ఒకసారి గమనించండి. అక్కడ అస్తుతో పాయి అయిపోయింది, కొత్త ధాతు కాబట్టి ఏ ప్రతి పరిశ్రమ రాదని చెప్పాం కాబట్టి సామాన్యంగా అనుదాత్తంగిత ఆత్మీయపదం ప్రకారం ఆత్మీయపదం అవుతుంది. అందుకే తా తెచ్చుకున్నాం. పాయి తా సాధాతం కాబట్టి దానికి మధ్యలో షప్ వచ్చింది. మళ్ళీ పాయి షప్ తా, కర్తరి షప్ ప్రకారం షప్ వచ్చింది. పాయి షప్ తా, ఈ షప్పు నిమిత్తం చేసుకొని మన పాయిలో ఉండే ఇకాన్ని గుణం చేస్తే సార్వధాతుక ఆర్ధధాతుక యోగ ప్రకారంగా పాయికి గుణం చేస్తే ఏ అయిపోయింది. పాయే ఆ తా, షప్క ఆ అనుబంధంలో పోయిస్తే ఆ మిగిలింది కదా, పాయే ఆ తా. ఇప్పుడు పాయే ఆ తా, ఇప్పుడు ఏం చేస్తాము, ఏ చోయ వాయావహ ప్రకారంగా ఐ ఆదేశం చేస్తే, ఏ చోయ వాయావహ ప్రకారంగా ఐ ఆదేశం చేస్తే పాయ అయిపోతుంది. పాయి కదా, పాయ అయిపోతుంది. దానికి షబ్క ఆగలిపితే పాయయ పకత పాయయత హిత ఆత్మనే పదానం తేరే ప్రకారంగా తాలో ఉండే అక్కడ ఏకా చేస్తే పాయయతే అలా అవుతుందండి. ఓకేనా, పాయయతే రూపం పాయయతే అనే రూపం సిద్ధిస్తుంది. అలాగే దమయతలో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ దమయతలో దమ్ ధాతు, ఏ ధాతు అండి, దమి ధాతు. దమయతలో దమి ధాతు అనుబంధం లోపేసే దమ్ వస్తుంది. దానికి హేతు మతిచ్చ ప్రకారంగా నిచ్చు తెచ్చుకుంటాము. దమ్ము నిచ్చు ప్రత్యయం రాగానే అత ఉపధాయా అనే సూత్రం ప్రకారంగా ఉపదాకి వృద్ధి అవుతుంది. అంటే దమ్ములో ఉండే దకారంలో ఉండే అకారం వృద్ధి అవుతుంది, అంటే దామ్ అయిపోతుంది. దామ్ చూడండి, అత ఉపదాయ అంగస్య ఉపదాయా అకారస్య స్థానే వృద్ధి భవతి. దమ్ములో ఉండే అకారం కదా, అకారస్య స్థానే వృద్ధి భవతి. దమ్ములో ఉండే దకారం నుండే అకారానికి వృద్ధి చేస్తాం. ఎప్పుడు ఇత్తి నిత్తి ప్రత్యయ పరత. ఇక్కడే ఉంది, ఇత్తు ఉంది కదా, ఎత్తుంది నిత్తుంది. ఏముంది, ఇత్తు లేదు కానీ నిత్తుంది. నిత్తి ప్రత్యయం కదా, నకారానికి ఇత్తి చేసాం. ఏదో ఒకటి ఉండాలి, ఇత్తి ప్రత్యయంగా నిత్తి ప్రత్యయంగా ఉండాలి. నిత్తి ప్రత్యయం ఉంది కాబట్టి మనము ఈ సూత్రం అత ఉపదాయ ప్రకారం వృద్ధి చేస్తే దాము ఈ నిత్తి ప్రత్యయంగా ఈ మిగిలింది, దామి అయిపోయింది. దీనికే ఇక్కడ మితాం హ్రస్వ ఏంటండి, మితాం హ్రస్వ అనే సూత్రం ప్రకారంగా మితాం హ్రస్వ ఏంటి, మితాం మితాం హ్రస్వ ప్రకారం హ్రస్వం చేశాం కాబట్టి దీనికి మిత్సంజ ఉంది. మిత్సంజ ఉండడం మితాం హ్రస్వ ప్రకారంగా దానికి హ్రస్వం అయిపోతుంది. మనం ఏదైతే వృద్ధి చేసామో దమ్ముకి దాము చేసామో అది మళ్ళీ హ్రస్వం అయిపోతుంది. కాబట్టి మళ్ళీ దమి అలాగే ఉండిపోయింది, నిష్పత్తితో కలుపుకొని దమి అలాగే ఉండిపోయింది. ఈ దమి ధాతు కొత్త ధాతు సనాద్యంత ధాతు కాబట్టి దాసుని ఇప్పుడు పెట్టాం కాబట్టి ధాతు అధికారంలో వర్తమాన లట్ స్థానం అనుమతిలో చేసుకుంటే మనకు ఇక్కడ పదస్మ పదం నిషేధించింది కాబట్టి సామాన్యంగా ఆత్మనేపద ప్రత్యయం వచ్చింది. దమి తా మధ్యలో షప్ వస్తుంది. దమి ఆ తా షప్ అనుమతి లోపం చేసి ఆ పెట్టేసాను డైరెక్ట్ గా. దమి ఆ తా, ఇప్పుడు షప్ నిమిత్తి చేసి గుణ చేస్తే దమే ఆ తా, మళ్ళీ ఏ చోయ వాయా ప్రకారం అయాదేశం అవుతుంది. దమై ఆ తా కలిపితే దమయత హిత ఆత్మనే పదానం టేరే ప్రకారం ఏకాద చేస్తే దమయతే అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా, ఇంకోటి ఇక్కడ షాఛాసా హ్వా వ్యా వేపాం యుక్ సూత్రం వచ్చింది చూడండి. అది షో తనుకరణ్య ధాతు, షో ఛేదన్య ధాతు, షో అంతకర్మణి ధాతు, వై స్పర్ధాయం ధాతు, వై సంవర్ణ్య ధాతు, వై తంతు సంతాన్య ధాతు, పాని ధాతు. మనకి ఏ ధాతు పా ధాతు, ఇక్కడ పా ధాతు ఇచ్చామట. పా ధాతు కాబట్టి ఈ సూత్రం ప్రకారం యుక్ వస్తుందండి. పాని ధాతు
పై శోషణే ధాతు ఇది ఏతేషాం అంగానం యుక్ ఆగమో భవతి నౌ పరతః. ఇటువంటి ధాతులకు పక్కన యుక్ వస్తుంది. ఒకవేళ నిచ్ ప్రత్యయం పక్కన ఉంటే, ఇక్కడ పాధాతు ఉంది కాబట్టి దీని ప్రకారంగా యుక్ ఆగమం చేసుకున్నాము. ఓకే, అస్తు. అందుకే దమయతి అనే రూపం సిద్ధించింది. ఏంటి? దమయతి అనే రూపం మనకు సిద్ధించింది. అలాగే మిగిలినవి చూసుకోవాలి. మహోదయ, మరి దమ్ములో ఈ సూత్రం వస్తుంది, ఎలా వస్తుంది? ఏ సూత్రం అండి? ఈ సాచ సాహ అది ఉంది కదా, అలా యుక్తి రాదు కదా, వస్తుంది. దమయతిలో కాదండి, పాయతిలో చూపించదు. ముందు ఇక్కడ వచ్చిందిగా చూపిస్తుంది. అక్కడ మనం చెప్పలేదు కాబట్టి ఇక్కడ సైడ్ లో కనిపిస్తుందా సూత్రార్థం అని చెప్పి చెప్పాను. పాయతి పాదాతు ఉంది కదా, ఇక్కడ దమదాతు లేదండి, అందుకే రాదు ఇక్కడ. సరే, ఓకే. అందులో హస్తం రాదు కదండి. ఏంటండి? దమయతి ఆల్రెడీ హస్తమే కదా ఉందండి. దానికి వృద్ధి చేశాం కదా, అత ఉపదాయాత వృద్ధి చేశాం కదా. అది ఆంగ్ అండి, ఆంగ్ ఉన్నప్పుడు. అందుకే దమ్ములో ఉన్నప్పుడు దమ్ములో ఉండే దమ్ ధాతు కదా, దమ్ములో ఉండే దకారం నుండి అకారం వృద్ధి చేశాము. అత ఉపదాయ ప్రకారం నిష్పత్తి ఉంది కాబట్టి అప్పుడు దామ్ అయిపోయింది. దామ్. అవునండి. ఆ దామ్కే మళ్ళీ మితాం హ్రస్వ వచ్చి మితాం హ్రస్వ ద్వారా మనం హ్రస్వం చేస్తుంది. అందుకే దమ్మ అలాగే ఉండిపోయింది. మళ్ళీ దమ్ము ప్లస్ పక్కన నిచ్చుక ఈ కలిపితే దమి అయిపోయింది. మళ్ళీ ఆ తా తెచ్చుకుని ఆత్మ దమి తా మధ్య షప్పు వస్తుంది. దమి షప్పు తా అనుమతి లోపం. దమి ఆత గుణము దమే ఆత ఏచయ వాయవ దమయత చితాత్మీయ పద అంటే దమయతే. ఓకేనా? అలాగే మిగిలిన ఆయామయతే కూడా ఇలాగే ఉంటుంది. ఏంటి? ఆయామయతే. ఆయామయతే కూడా ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. మహోదయ, ఇది రస్వం కావాలంటే మిత్తు సంజ్ఞ రావాలి కదండి. ఘటాదయో మిత. ఘటాదయో మిత ప్రకారంగా ఘటాదయో ఉంది కాబట్టి మిత్ సంధ్య అనమాట. దాని ప్రకారం మిత్ సంధ్య వస్తుంది. మిత్ సంధ్య ఉంది కాబట్టి మితామరస్వ వచ్చిందంట. అంటే ఘటాదయో అంటే ఘట అనేది ఒక గణం ఉందా? కొన్ని విశిష్టమైన శబ్దాలు ఇవ్వబడ్డాయి అనమాట. దాని ప్రకారంగా అదే ఇక్కడ అందులో ఏమున్నాయో చూసుకోవాలి. అందులో ఘటాదులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తానికి కొన్ని ధాతులే. ఘటాదులు అని చెప్పి ధాతు పాటలో కొన్ని ధాతులు ఇచ్చాడు. ఘట ధాతు నుంచి మొదలుకొని కొన్ని ధాతులు ఇవ్వబడ్డాయి. అవన్నీ ఘటాదయ ధాతులు అంటాం. గణం కాదు, ధాతు పాఠంలో ఘట ధాతు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మొదలుకొని కొన్ని ధాతులు ఇవ్వబడ్డాయన్నమాట. అది మరి ఏ గణంలో వస్తుందో తెలుస్తుందండి మనకి. ఇప్పుడు 10 గణాలు ఉన్నాయి కదా, ఈ ఘటాది అనేది ఎక్కడ వస్తాయి, ఈ 10 ఎక్కడ వస్తుంది అనేది ఇక్కడ క్రమశం చూస్తే తెలుస్తుంది. ఘటాదయ మిత ధాతు పాఠంలో చెప్తా అండి. ధాతు పాఠం దగ్గర తెలియదు నా దగ్గర. అక్కడ మీరు ఘటదాతు చూసామనుకోండి, ఘటదాతు చూసామనుకోండి, అంటే మనం ఏ గణం తెలిస్తే డైరెక్ట్ గా ఆ గణంలోకి వెళ్ళి ఘటాదయ చూసుకుంటాం కదా మనం. దానికోసం అక్కడి నుంచి ఉంటాయి. అది మీరు మనకు మీ దగ్గర అష్టాదయలో వెనక వైపు పరిశిష్టం ఉంటుందన్నమాట. అక్కడ చూసామనుకోండి, అకారాది క్రమంలో గా చూసామనుకోండి ఘటదాతు ఉంటుందన్నమాట. అది చూసినా ఏ గణంలో ఉందో చూస్తే దాని పైకి అక్కడ వెళ్ళి ఓపెన్ చేసి చూసామంటే అక్కడి నుంచి గట్టి నుంచి మొదలుకొని క్రమంగా దాతులు ఉంటాయన్నమాట. ధాతు పాఠం చూస్తే స్పష్టమవుతుంది. ఓకే, సరే, ధన్యవాదాలు. నెక్స్ట్ ఆయామయతే. ఏంటండి? ఆయామయతే. నెక్స్ట్ ఉదాహరణ ఏంటి? దమయతి విషయం. ఆయామయతే ఎలా తయారవుతుందంటే, ఆయామయతే ఆంగ్ పుదుకు యమ ధాతు అండి. ఇక్కడ కూడా పురోపతి భూ దాత్ సంధ్య పేరు పెట్టగానే ఏతు మతిచ్చ ప్రకారంగా నిత్య వస్తుంది. ఆ ఎమ్ము నిచ్చు. ఆంగక అనుమతులు వేస్తే ఆ మిగులుతుంది. ఆ ఎమ్ము నిచ్చు. ఆ ఎం నిచ్చు అనమాట. నిత్య ప్రత్యయం అనుమతులు వేస్తే ఈ మిగులుతుంది. ఆ ఎమ్ము ఈ. ఇప్పుడు మళ్ళీ నిత్య ప్రత్యయం నిత్ కాబట్టి అత ఉపధాయా ప్రకారంగా వృద్ధి చేస్తాం. అంటే ఎంకి వృద్ధి ఏమవుతుంది? యామ్ అయిపోతుంది. ఆ యామ్ ఈ.
ఆ యాం ఈ. ఇక్కడ ఇది ఘటాది గణంలో ఉంది కాబట్టి ఘటాదయో మిత ప్రకారంగా దీనికి మిత్ సంధ్య పెట్టి వల్ల మితాం హ్రస్వ ప్రకారంగా మళ్ళీ హ్రస్వం అయిపోయింది అనమాట. పద్ధతి ప్రకారంగా ప్రాప్తమైంది కాబట్టి విధులు చేశాము. ఇది ఘటాదిలో ఉంది కాబట్టి వెంటనే దానికి నిషేధం కూడా అయిపోయింది అనమాట. ఓకేనా? అందుకే నిషేధం అయిపోయింది కాబట్టి మితాం హ్రస్వ ప్రకారంగా ఆ ఎంఏ మళ్ళీ ఎంఏ ఉండిపోయింది. యము ప్లస్ నిచ్క ఈ ఎమి అయిపోయింది. ఆ ఎమి. ఇప్పుడు స్నాద్యంత ధాతు ప్రకారంగా దీనికి దాసంజ ఉంది కాబట్టి మళ్ళీ మితాం హ్రస్వ ప్రకారం హ్రస్వం ప్రాప్తం అవుతుంటే మళ్ళీ ఇంకో సూత్రం వచ్చి యమో అపరివేషణే. యమో అపరివేషణే అనే సూత్రం వచ్చేసి మితాం హ్రస్వతో మిత్ అయింది కాబట్టి మితాం హ్రస్వ వచ్చి నిషేధిస్తుంటే ఆ మిత్క ప్రతిషేధ హోనేసే హ్రస్వు నహివా. యమో అపరివేషణే అనే సూత్రం వచ్చేసి ఈ మితాం హ్రస్వ నిషేధించింది. ఒకవేళ యమధాతు అపరివేషణ అర్థంలో ఉంటేనా అక్కడ హ్రస్వం కాదు అని చెప్పి నిషేధించిందండి. ఏం చేసింది? నిషేధించింది అన్నమాట. అందుకే ఇక్కడ హ్రస్వం కాలేదు అనమాట. ఏం కాలేదు? హ్రస్వం కాలేదు. ఘటాదేవి మితా ప్రకారం మిత్ సంజయ కాడన్నా మితాం హ్రస్వ ప్రకారం హ్రస్వం కావాల్సింది. కానీ మన ప్రకృతి సూత్రం వచ్చి ఏం చెప్పింది? యమో అపరివేషణే అని సూత్రం వచ్చి ఏం చెప్పింది? నువ్వు మిత్ అని చెప్పి మితాం హ్రస్వతో హ్రస్వం చేస్తున్నావు కదా, అది యమో అపరివేషణే సూత్రం ప్రకారం మిత్గా హ్రస్వం కాదు అని చెప్పి నిషేధించింది అన్నమాట. అందుకే నిషేధించిన హ్రస్వం కాలేదు. అందుకే ఎముక వృద్ధి చేసిన అలాగే ఉండిపోయింది. అందుకే ఆ యాం అలాగే ఉండిపోయింది. ఆ ఉపసర్గము యాం అలాగే ఉండిపోయింది. అందుకే మొత్తం కలిపితే ఆ యామి అయిపోయింది. ఏమైపోయింది? ఆ యామి. ఆ యామి. ఇప్పుడు ఆయామి కదా, స్నాద్యంత ధాతు దాసంజ ఉంది. దాసంజ ఉంది కాబట్టి ధాతు అధికారం గురించి మళ్ళీ లట్టి తెచ్చుకుంటాము. లట్టి తెచ్చుకున్న తర్వాత మన ప్రకృతం వచ్చేసి ఆంగుపదకు యము ధాతు చేత నిష్పత్తి తీసుకున్నప్పుడు అటువంటి ఎంత ధాతు చేత ఆత్మనేయ పదం పరస్మయ పదం రాదు అని చెప్పింది. అందుకే పరస్మయ రాదని చెప్పింది కాబట్టి సామాన్యంగా ఆత్మనేయ పదం ప్రాప్తం అయిపోయింది అన్నమాట. అంటే ఆత్మనేయ పదం రాని చెప్పింది కాబట్టి ఆయామి పక్కన లట్లక తా తెచ్చుకుంటాము. మళ్ళీ మధ్య షప్ వస్తుంది. షప్పు నిమిత్తం చేసుకుని ఆయామిలో ఉండే ఈ గుణం చేస్తే ఆయామే అయిపోతుంది. ఆయామే మళ్ళా ఏ చోయ వాయావహ ప్రకారంగా ఐ తెచ్చుకుంటే ఆయామయ త పక్కన తా ఉంది. ఆయామయత చితాత్మనే ప్రధానం తేనే ప్రకారం ఆయామయతే అలా వస్తుంది. ఆయామయత ఆయామయతే అలాగా మనకు రూపసిద్ధి సిద్ధిస్తుంది. కింద ఇచ్చారు చూడండి స్లైడ్ మీద. ఆయామే గుణం. ఆయామి ప్లస్ ఆ ప్లస్ తా. ఇక్కడ గుణం చేస్తే ఆయామే అయిపోతుంది. మళ్ళీ ఏ చోయ వాయావహ ప్రకారం ఆయాదేశం చేస్తే ఆయామయ శబ్క యాల కలిసిపోయి ఆయామయత టితాత్మనే పదానం తేదపై ఏకాదశి ఆయామయతే అనే రూపం సిద్ధిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి దమయ ఆయామయతే. అలాగే ఆయాసయతే సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఆయామయతే ఏ విధంగా చెప్పామో ఆయాసయతే. ఇక్కడ ఎస్ ధాతు, అక్కడ యము ధాతు, అదే తేడా. అక్కడ ఎస్ అక్కడ యముకి యామ అయిపోయింది, ఇక్కడ ఎస్కి యాస అయిపోతుంది. ఎస్కి యాస అయిపోతుంది. మిగిలిన ప్రక్రియ అంతా ఆయాసయతే. ఆయామయతే ఎలాగొచ్చిందో ఆయాసి ఆయాసే ఆయాసయ ఆయాసయత ఆయాసయతే అలాగా సిద్ధిస్తుంది అన్నమాట. కాబట్టి ఆంకుడు యము ధాతు అయినా ఆంకు ఎస్ ధాతు అయినా ఆయామయతకి సమానంగా ఆయాసయత రూపం అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి పరిమోహయతే. ఏంటండి? పరిమోహయతే. అది ఏంటో చూద్దాం. పరిమోహయతే కూడా పది ఉపసర్గము ముహధాతు. ముహధాతు గుణం చేస్తే మోహి అయిపోతుందండి. ఏమవుతుంది? పరిమోహయత. ముహధాతు కదా, ముహధాతుకు నిష్పత్తిని తీసుకొచ్చినప్పుడు గుణం అవుతుంది, మోహం అయిపోతుంది. మోహి అయిపోయింది. పరిమోహి. పరిమోహి మళ్ళా ఆత్మీయపదంలో గుణంకి ఇక్కడ సూత్రం ఏముందండి? వేరే మామూలుగా ఏదానికండి? గుణము సూత్రానికి ఆద్గుణహేనా? ఆద్గుణ కాదండి. ఆద్గుణి సారధాతు కాదు. స్వాది క్షమత. పుగంత లఘు పదం కదా, పుగంత లఘు పదస్య. పుగంత లఘు పదస్య ప్రకారం గుణం అవుతుంది. ఉపదాలు కదా, ఉపదాలు ఉండేటువంటి లఘు ఉపదాకి గుణం అవుతుంది, ఓ అయిపోతుంది. అది మోహకి మోహం అయిపోయింది. మోహ ప్లస్ నిచ్క ఈ కలిపితే మోహి అయిపోయింది.
ఇప్పుడు నిజ ధాతు కాబట్టి స్నాధ్యంత ధాతు ప్రకారంగా కొత్తగా ధాతు ఏర్పడింది కాబట్టి దాంతో ఆత్మీయ పదంలో తా తెచ్చుకుంటాము. మొదలు షప్ వస్తుంది. మోహి షప్పు ఆ, మోహి షప్ క ఆ తా గుణం చేస్తే మోహే ఆ తా మోహయత. ఇది ఆత్మీయ పదం అంటే మోహయతే, 10 కలుపుకుంటే పరిమోహయతే అయిపోతుంది. ఓకేనా? ఆ రకంగా సిద్ధి మనకు వస్తుంది. అలాగే రుచిధాతుకి రుచిధాతుకు రోచయతే, రుచు ఇక్కడ గుణం చేస్తే రోచ అయిపోతుంది. రోచు నిచ్కయి రోచి రోచి షపుత రోచే ఆత రోచయత. కితాత్మీయ పదం అంటే రోచయతే. అలాగే నర్తయతే నిరుతుధాతు కూడా ఇక్కడ పుగంత లఘు పదశిచ్చే ప్రకారంగా గుణం అవుతుంది, నర్త అయిపోతుంది. నర్త ప్లస్ ఈ నర్తి నర్తి నర్తే నర్తయ నర్తయత నర్తయతే సేమ్ అదే విధంగా వస్తుంది. అలాగే వరధాతుకి ఇక్కడ వృద్ధి చేస్తాం, అతో పదాయ ప్రకారం వృద్ధి చేస్తాం, వాది అయిపోతుంది. వాది షప్పు వాది అయిపోయిన తర్వాత ఎంతో ధాతు వాది అయిపోయిన తర్వాత మళ్ళీ షప్ తా వస్తాయి, తకారం వస్తుంది, మళ్ళీ షప్ వస్తుంది. అనుబంధం ఓపెన్ చేసుకుంటే వాది ఆత గుణం చేస్తాం, వాదే ఆత వాదయత వాదయతే. అలాగే వాసయతే ఏమొస్తుంది? వాసయత. ఇక్కడ వస్ధాతుకి నిచ్చి తెచ్చుకుంటాము. నిచ్చి వచ్చిన వెంటనే ఉపదాకి వృద్ధి అవుతుంది, వాస అయిపోతుంది. వాసు ప్లస్ ఈ వాసి మళ్ళీ గుణం చేస్తే వాసి అయిపోయింది. ఆత్మీయ పదంలో తా తెచ్చుకుంటాము, మధ్యలో షప్ వస్తుంది. వాసి షప్పుత వాసి ఆత గుణం వాసే ఆత ఏచోయ వాయా ప్రకారం వాసయత వాసయతే. అలాగా అర్థం చేసుకోవాలి. కేవలం దమయతిలో మాత్రము మనం ముందు చెప్పుకున్నాము. దమయతిలో మాత్రము ఇక్కడ అత ఉపదాయాతోటి వృద్ధి ప్రాప్తం అవుతుంటే జని ద్రీష్ ను సు రంజో అమంత ఆశ్చాసే మిత్సంజ అవుతున్నాయి. అక్కడ మిత్సంజ చెప్పాను, ఘటాదయ మిత అని చెప్పాను. ఘటాదయ మిత అనే సూత్రంతో కాకుండా జని ద్రీష్ ను సు రైంజో అమంతాశ్చ ప్రకారంగా మిత్ సంజయం పేరు పెట్టుకుంటాము. మిత్ సంజయం పేరు పెట్టిన తర్వాత మితామ రస్వ వచ్చేసి రస్వం చేస్తుంది. మిగిలిన సిద్ధి ప్రక్రియ అంతా కూడా మనం చెప్పుకున్నప్పుడు సేమ్ అదే విధంగా ఉంటుంది. ఈ రకంగా ఇందులో ఉండేటువంటి రూప సిద్ధి కూడా మనం చూసామండి. అస్తు, ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? అస్తు, అందరికీ స్పష్టమైంది అనుకుంటాను. ఓకేనా? ఈ సూత్రం ప్రకారంగా ఇలాంటి ధాతులతో పక్కన పై 2 సూత్రం ప్రకారం పరస్పరం ప్రాప్తం అవుతుంటే ఇలాంటి నియంత ధాతుల చేత పరస్పరం రాదు అని నిషేధించింది. అందుకే సామాన్యంగా ఆత్మీయ పదం ప్రాప్తం అయిపోయిందండి. ఓకే, అస్తు. నెక్స్ట్ చూడండి, వాక్య సహ 90వ సూత్రము. వాక్య సహ వా అవ్యయ పదము, క్యసహ పంచమి భక్తి ఏకవచనము. అనువృత్తి ఏమొస్తుంది? పరస్మయ పదంకి మాత్రమే అనువృత్తి వస్తుంది. అర్థ క్యషంత సూత్రం కేస్ ప్రత్యయం ఉంది, కేస్ ప్రత్యయం తీసుకోవాలి. ఇక్కడ వాక్యసలో ప్రత్యాంత శబ్దం అనమాట. క్యసంతా ధాతు అండి, ప్రత్యయం కాదు. క్యసంతా ధాతో వా పరస్మయ పదం భవతి. క్యసంతా ధాతు అంటే ప్రత్యయమే, దానికి మనకు స్నాధ్యంత ధాతువ ప్రకారంగా ధాతుగా మారిపోతుంది అన్నమాట. ప్రత్యమే ధాతుగా మారిపోతుంది స్నాధ్యంత ధాతువ ప్రకారంగా. అందుకే క్యసంతా ధాతు అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ. క్యసంతా ధాతో వా అంటే వికల్పంగా పరస్మయ పదం భవతి. ఒకవేళ క్యసంత ధాతు ఉందనుకోండి, అటువంటి ధాతు చేత పరస్మయ పదమే వస్తుంది. వికల్పంగా వా పరస్మయ పదం వస్తుంది, వికల్పంగా పరస్మయ పదం వస్తుంది. అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అందుకే ఇక్కడ క్యసంత్ ధాతు చేత పరస్మయ పదమే వస్తుంది వికల్పంగా, అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అందుకే ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు. లోహితాయతి ఒకసారి పరస్మయం వస్తుంది అనుకోండి, లోహితాయతి అవుతుంది. ఒకవేళ పరస్మయ పదం రాజనుకోండి, అప్పుడు సామాన్యంగా ఆత్మీయ పదం ప్రాప్తం అవుతుంది. అప్పుడు అందుకే లోహితాయతే అలా రూపం వస్తుంది. అంటే పరస్మయ పదం యొక్క రూపం ఉంటుంది, ఆత్మీయ పదం యొక్క రూపం ఉంటుంది. అలాగే పటపటాయతి పటపటాయతే, ఆ రకంగా పరస్మయ పదం ప్లస్ ఆత్మీయ పదం రెండు ఉంటాయి. ఈ రకంగా క్యసంతా ధాతుకి పక్కన వికల్పంగా పరస్మయ పదం వస్తుంది. ఏ పక్షం పరస్మయ పదం వస్తుంది అక్కడ పటాయతి, ఏ పక్షంలో కాదో పటపటాయతి అనే రూపాలు సిద్ధిస్తాయి. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సో లోహితాయతిలో లుహు ధాతు,
శుద్ధి ఇచ్చారు చూడండి, చూద్దాం. చూడండి, లోహితాయతి రూపసిద్ధి ఇలా వచ్చింది ఇక్కడ మనకి పరిశిష్టంలో ఉంది. లోహితాయతి అంటే ఆ లోహిత లోహితో భవతి అంటే ఎరుపు ఎరుపు అవుతుందంట. ఏది ఎరుపు లేదో అది ఎరుపు అవుతుంది. ఏది ఎరుపు లేదో అది ఎరుపు అవుతుంది. ధాతు ఏంటండి ఇక్కడ? లోహితాయనా? లోహిత శబ్దం తీసుకున్నామండి. ఓకే, లోహిత శబ్దం తీసుకున్నాం. ఆ లోహిత ఏదో అంటే ఎరుపు లేదో అది ఎరుపు రంగుగా మారుస్తాం, శ్వేతం లేదో శ్వేత రంగుగా మారుస్తాం. అలాగా ఆచార్య ఇక్కడ లోహిత్ అనే ధాతు కాదు కదండి, శబ్దం కదా. ఏంటంటే లోహిత అన్నది ధాతు కాదు కానీ శబ్దం కదండి. ఆ శబ్దం ధాతు అని లోహిత శబ్దం అండి. ఇక్కడ శబ్దం తీసుకోవాలి. లోహిత శబ్దం చేత చూడండి, పరిశిష్టం చూడండి. లోహిత శబ్దం కాబట్టి అర్థవద ధాతు ప్రత్యయ ప్రాతిపదికం, అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం, ప్రాతిపదిక సంఖ్య అవుతుంది కదండి. దానికి పెట్టుకుంటాం. అర్థ ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగా ప్రాతిపదిక సంఖ్య ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారం ప్రాతిపదికం యొక్క అధికారం ప్రకారంగా ప్రాతిపదిక అధికారం ప్రకారంగా ప్రతి సు తెచ్చుకుంటామండి. ఎందుకుంటాం? సు తెచ్చుకుంటామంట. సు తెచ్చిన తర్వాత ఇప్పుడు లోహితాది డాజ్బిహ చేసిన ఒక సూత్రం ఉంది. ఏముంది? 3:1:13 సూత్రంలో లోహితాది డాజ్బిహ, లోహితాది గణంలోని శబ్దాల తోటి డాజ్ ప్రత్యయం తోటి కెస్ ప్రత్యయం వస్తుంది. లోహితాది డాజ్బిహ కెస్ అనే సూత్రం ఇది లోహిత శబ్దం కదా. తో ఆ లోహిత శబ్దం కాబట్టి ఆ శబ్దంతో ప్రత్యయం వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? ప్రథమాంత లోహిత అంటే ప్రథమాంత సు ప్రత్యయం తీసుకున్నా, లోహిత సు అని చెప్పి ప్రథమాంత లోహిత శబ్దం చేత కేస్ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? కేస్ ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే లోహిత సు దాని పక్క ప్రథమాంత లోహిత శబ్దం చేత కేస్ ప్రత్యయం తీసుకొచ్చాం. లోహిత సు కియస్, లోహిత సు కియస్. ఆ కేసు వచ్చిన తర్వాత కేసుగా అనుబంధ లోపం చేస్తాం. ఏమొస్తుందండి? లోహితాది డాజ్బిహ కేస్ సూత్రాలను చూడండి. లోహిత ఆది ఏషాంతే లోహితాదయ, లోహిత శబ్దం ఆదిలో ఉండి ఏ శబ్దాలకి దాన్ని లోహితాది అంటామండి. ఒక గణ విశేషంలో శబ్దాలు చెప్పబడ్డాయన్నమాట. అలాగే లోహిత ఆది ఏషాంతే లోహితాదయ, లోహితాదయశ్చ అంటే లోహితాది గణంలోని శబ్దాలు, డాచ్ అంటే డాచ్ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దము, డాచ్ మొత్తం కలిపితే లోహితాది డాచ తేభ్య లోహిత డాచ్భ్య అలా వస్తుంది. దీని యొక్క అర్థం ఏంటి? అచ్వెంతేభ్యో లోహితాదిభ్య
శబ్దేభ్య లోహితాది శబ్దాలతో డాజంతేభ్యశ్చ అంటే డాజంత శబ్దాలతోటి భవతి అర్థంలో కేస్ ప్రత్యయం వస్తుంది. అది ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరష్ట ప్రకారం పక్కనే వస్తుంది. లోహితాది శబ్దానికి పక్కలో ఈ కేస్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పినది. చూడండి, అందుకే లోహితాసు క్యస్ పరిశిష్టం పెట్టండి. లోహితాసు క్యస్ వచ్చిందన్నమాట. లోహితాసు క్యస్ వచ్చిందన్నమాట. ఓకేనా? లోహితాసు క్యస్ లోహిత యా లోహితాసు క్యస్ క్యస్ కారణం ఎలా అవుతుంది? షకారానికి హలంత్యం, కకారానికి లషక్వ తదితే ప్రకారంగా ఇత్సంజయం పెట్టిన తర్వాత తస్య లోప అదర్శన లోప చేసేస్తాము. అప్పుడు ఓన్లీ యా మిగులుతుంది. లోహిత సు యా. ఇప్పుడు ఈ కేస్ ప్రత్యాంతం కాబట్టి సనాధ్యంత ధాతవ సన్ ప్రత్యయం అంటే సనాదిలో కొన్ని శబ్దాలు ఉన్నాయన్నమాట. కెస్సు, కెంగు, నిత్సు, సన్ను ఇవన్నీ చెప్పాం కదా. అందులో కేస్ ప్రత్యయం అంతిమంలో కూడా కేస్ ప్రత్యయం అంతిమంలో ఉన్నటువంటి ఏ దానికైతే అంతిమంలో ఆ మొత్తానికి సనాధ్యంత ధాతవ ప్రకారంగా మొత్తానికి దాసుని పెట్టుకుంటాం. చూడండి, సన్ ఆది ఏషంతే సనాదయ, సనాదయో అంతే ఏషాంతే సనాది ప్రత్యయాలు అంతిమంలో ఉన్నాయి ఏ దానికైతే అంటే ఏ ధాతుకైతే దాన్ని సనాధ్యంతా అంటామండి. సనాధ్యంతా సముదాయా ధాతు సంజ్ఞకా భవంతి. సనాధ్యంత ధాతు శబ్దాలు ఏమొస్తాయి? సన్ ప్రత్యయం అంతిమంలో ఉంది, సనాది ప్రత్యయం అంతిమంలో ఉన్న ఏ దానికైతే ఆ మొత్తానికి సనాధ్యంత సముదాయం మొత్తానికి ఏమొస్తుంది? ధాతు సంజ్ఞ వస్తుంది. ఇక్కడ ఏముంది? లోహిత సు కేస్ ఉంది. కేస్ ప్రత్యయం అంతిమంలో ఉంది కదా, ఆ కేస్ ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి మొత్తం సముదాయానికి లోహిత సు కేస్ మొత్తం సముదాయానికి ఏమవుతుంది? మొత్తం సముదాయానికి ధాతు సంజ్ఞ పెట్టుకుంటాం. సో ధాతు సంజ్ఞ పెట్టడం వల్ల ఏమవుతుంది? వెంటనే సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూత్రం వచ్చేసి మధ్యలో ఉండేటువంటి సుని తీసేసినది. ఈ విధంగా సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా వచ్చి మధ్యలో విధంగా సుప్పులకు చేస్తామో అది ప్రాతిపదిక మధ్యలో ఉండే సుప్పులైనా ధాతునకు మధ్యలో ఉండే సుప్పులైనా. ఇక్కడ ప్రాతిపదిక మధ్యలో సుప్పు ఉందా, ధాతునకు మధ్యలో సుప్పు ఉందా? ధాతునకు మధ్యలో సుప్పు ఉందండి. ఏముంది? లోహిత సూక్యస్. ఇదేంటి? స్నాధ్యంత ధాతు ప్రకారం దాసుని ఇప్పుడు పెట్టాం. దాసుని ఇప్పుడు పెట్టిన తర్వాత ధాతునకు మధ్యలో సుప్పు ఉందన్నమాట. అందుకే సుపో ధాతు సుబంతస్య సుప్రాతిపదికస్య లేదా ధాతు ప్రాతిపదికస్య అవయవస్య సుపహ లుకు భవతి అంటున్నమాట. అంటే సుప్పుల్లో ఉండే ప్రాతిపదికంగా సుప్పులో అంటే ప్రాతిపదికంలో ఉన్నటువంటి అవయవానికి ధాతువుల్లో ఉన్నటువంటి అవయవానికి ఏ సుప్ అవయవానికి లుక్ అవుతుందని చెప్తున్నమాట. ఇక్కడ ధాతుల్లో ఉండే అవయవం సు కాబట్టి దానికి లుక్ చేశాం. సుపో ధాతు ప్రాతిపదికయో ప్రకారంగా సుప్ లుక్ అయిపోతుందండి, కనిపించకుండా పోతుంది. అందుకే లోహిత యా వచ్చిందన్నమాట. లోహిత యా వచ్చిన తర్వాత ఈ స్థితిలో వాక్య సహా అనే మన ప్రకృతి ప్రకారంగా ఏదో ధాతు అయింది కదా, లోహిత యా అయిపోయింది. లోహిత యా ఇది మొత్తము ధాతు అయిపోయింది. లోహిత యా ధాతు అయిపోయిందట. ఇప్పుడు మన ప్రకృతి వాక్య సహా యశంతా ధాతో పరస్మైపదం భవతి. యశంతా ధాతో పరస్మైపదం అవుతుంది చెప్పింది. యశంత ధాతు చేత పరస్మైపదం వస్తుంది అని చెప్పింది. కాబట్టి ఇక్కడ అందుకే మనం యశంత ధాతు ఉంది అంతిమంలో, అందుకే పరస్మైపదం తెచ్చుకున్నామాట. తెచ్చుకున్నామండి, పరస్మైపదం వచ్చిందన్నమాట. వాక్యస ప్రకారంగా మన ప్రకృతి సూత్రం ప్రకారంగా యశంత ధాతు కాబట్టి ఆ ధాతుకి పక్కన ఏమొస్తుంది? పరస్మైపదం వస్తుంది చెప్పినమాట. అందుకే ఈ ధాతు అధికారానికి వెళ్ళి మనం వర్తమాన లెట్ ప్రకారం లెట్ వచ్చింది, దాని స్థానంలో 18 ప్రత్యయాలు వచ్చినప్పుడు అందుకు ఏం తెచ్చుకోవాలంటే మనం చెప్పిన సూత్రం ప్రకారంగా పరస్మైపదం వస్తుందని చెప్పింది. అందుకే పరస్మైపదం వచ్చింది కాబట్టి వా లోహితాయ లోహితాయ ఈ స్థితిలో లోహితయ ధాతు చేత షప్ తీసుకున్నామట.
లోహితయ టిప్ వచ్చిందన్నమాట. ధాతు అధికారానికి వెళ్తే లట్లకార స్థానం టిప్ తీసుకున్నాం. లోహితయ టిప్, మళ్ళీ లోహితయ ధాతు టిప్ ప్రత్యేకం మళ్ళీ షప్ వచ్చిందన్నమాట. లోహితయ షప్ టిప్ అనుబంధ లోపం చేసుకుంటే లోహితయ ఆతి. షప్ కా అనుబంధ లోపం చేస్తే షప్ కా అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది, టిప్ కా అనుబంధ లోపం చేస్తే టీ మిగులుతుంది అన్నమాట. అందుకే లోహితయ ఆతి. ఇప్పుడు ఈ స్థితిలో అకృత్ సార్వధాతుకయో దీర్ఘ, అకృత్ సార్వధాతుకయోర్ దీర్ఘ అనే సూత్రం ప్రకారంగా ఏమవుతుంది? కెస్ధాతునకు ముందు ఏమొస్తుంది? కెస్ధాతునకు ముందు ఆకారం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? లోహితయ ఉంది కదా, ఆ యకారానికి ముందు ఉండే తకారం ఉంది, లోహిత ధాతు ఉంది కదా, లోహిత శబ్దం ఉంది కదా, లోహిత శబ్దానికి ఏమొచ్చింది? దీర్ఘం వచ్చింది. అకృత్ సార్వధాతుకయో దీర్ఘ, అకృత్ సార్వధాతుకయో దీర్ఘ. చూడండి సూత్రాలు చూడండి. నా కృత్ అకృత్, కృత్ ఉండకూడదంట. అకృత్ యకారే అసార్వధాతుక యకారే చ అంటే అకృత్ యకారే అంటే కృత్ కానటువంటి అంటే కృత్ సంధ్య. కృత్యం ప్రకారంగా కృత్యం 3వ అధ్యాయంలో ఉండే ప్రత్యేక కృత్ సంధ్య కాదు కదా, అలాగే కృత్ ప్రత్యయం అంటే కృత్ సంధ్య అని పేరు పెట్టిన యకారం ఉండాలంట. అకృత్ యకారే అంటే కృత్ అని పేరు పెట్టినటువంటి యకారం పక్కన ఉన్న అసార్వధాతుక యకారే, సార్వధాతుక అని పేరు పెట్టినటువంటి యకారం ఉన్నా అంటే అటువంటి యకారం దానికి సార్వధాతుకం పేరు పెట్టి ఉండకూడదు అంట. అంటే అసార్వధాతుక యకారే అంటే సార్వధాతుకం పేరు పెట్టినటువంటి యకారం పక్కన ఉన్న కింగితి, ఇంకా కింగితి కిత్తింగితి ప్రత్యయం పక్కన ఉన్న అటువంటప్పుడు అజంతస్య అంగస్య దీర్ఘోభవతి. అలాంటి అజంత్ అంగానికి దీర్ఘం వస్తుంది. అజంతస్య అంగస్య అటువంటి అజంతస్య అంగ దీర్ఘోభవతి. ఇక్కడ మనకు లోహిత యా ఉంది కదా, ప్రత్యయం యొక్క యకారం మిగిలింది కదా, అదేంటి? దానికి సార్వధాతుకం పేరు లేదు, కృత్ అని కూడా పేరు లేదు. అది కృత్ సంధ్య కాదు, అది సార్వధాతుకం కూడా కాదు. అంటే అకృత్ యకారం ఉంది, అది అసార్వధాతుకం కూడా అది కూడా. కాబట్టి అకృత్ అసార్వధాతుక యకారం పక్కన ఉంటే ముందున్నటువంటి తకారాన్ని లోహితలో ఉండే తకారానికి ఏమవుతుంది? దీర్ఘం అవుతుంది. లోహితలో ఉండే తకారానికి ఏమవుతుంది? దీర్ఘం అవుతుంది. అందుకే లోహితాయ అయిపోతుంది. ఏమవుతుంది? లోహితాయ ఆతి, లోహితాయ ఆతి అయిపోయింది. ఓకేనా? అకృతి యకారం పక్కన ఉంది కాబట్టి, అసార్వధాతుక యకారం పక్కన ఉంది కాబట్టి మనకు ఏమైపోయింది? ఆ తకారానికి దీర్ఘం చేసింది. లోహితాలో ఉండే తకారం దీర్ఘం చేసింది. అందుకే లోహితాయ షప్పు తిప్పు వచ్చిందన్నమాట. లోహితాయ షప్పు తిప్పు. అందుకే మొత్తం కలిపితే లోహితాయతి అయిపోయింది. లోహితాయతి అయిపోయింది అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఈ సూత్రం అకృత్ సార్వధాతుక యోర్ దీర్ఘ, ఈ సూత్రం అర్థమైంది కదా. అటువంటి యకారం పక్కన ఉండాలి, కృత్ అని పేరు పెట్టకూడదు. అటువంటి యకారం ఉండాలి, దానికి సార్వధాతుకం పేరు పెట్ట ఉండకూడదు అట. అది కృత్ అయి ఉండకూడదు, సార్వధాతుకం అయి ఉండకూడదు. అటువంటి యకారం పక్కన ఉంటే కింగితి అంగ కిత్తింగితి ప్రత్యయం పక్కన ఉంటే అజంతస్య అంగస్య దీర్ఘోభవతి. ఇక్కడ మనకు యక్ కదా, సారీ లేదా కింగితి కిత్తింగితి ప్రత్యయం పక్కన ఉన్నా. మనకి ఇక్కడ ఏముంది? కిత్ ప్రత్యయం, కేసం కిత్ ప్రత్యయమే కదా, అది పక్కన ఉంది కాబట్టి మనకు దీర్ఘం వచ్చేసింది. కేసు ప్రత్యయంలో కకారానికి తీసిన కిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి మనకు ఆ లోహిత చాలా ఉండే అకారం తీసి లోహితాయ. రాజు దీక్ష వచ్చినప్పుడు తీసుకున్నారు కదా, అప్పుడు ఉన్నారా స్వామి గారు? లోహితాయ ధాతు చేత మనం తిప్పు తెచ్చుకుంటాము. మన ప్రతిసూత్రం ప్రకారంగా మధ్యలో షప్ వస్తుంది, షప్ కి అనుమతిలో వేసాము, తిప్పు అనుమతిలో వేసే తీ మిగులుతుంది. లోహితాయ ఆతి. ఇక్కడ అతో గుణే ప్రకారంగా పరూపం చేస్తే లోహితాయతి అనే రూపం సిద్ధిస్తుందండి. లోహితాయ యాలో ఆ ఉంది కదా, అదేవిధంగా షప్పులో ఆ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ అదుటి మధ్య అతో గుణే ప్రకారంగా పరూపం చేస్తే లోహితాయతి అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. ఫస్ట్ ఇందులో సందేహం ఉందా?
ఎప్పుడైతే మనము ఇక్కడ పక్షంలో వాక్య సహ వికల్పంగా పరస్పరం వస్తుందని చెప్పారా, షప్పు తిప్పాయి కదా, షప్పు తిప్పు కాకుండా షప్పు తా పెట్టుకున్నాం, లోహితాయత అయిపోతుంది. హిత ఆత్మనే పదానం తేదే ప్రకారం ఏకాంతం చేస్తే లోహితాయత రూపం సిద్ధిస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఈ రకంగా ఈ రెండు కూడా లోహితాయతిలో తిప్పు వస్తుంది, లోహితాయతిలో ఆత్మ తా వస్తుంది. అదే తేడా, రెండు రూపాలు ఒకే విధంగా ఉంటాయి. లోహితాయతి లోహితాయతి. అస్తు. ఇందులో ఎదుర్కొన్న సందేహం ఉంది చెప్పండి. స్పష్టమైందండి అందరికి? మహోదయ ఇది ఒకసారి చెప్పరా. అకృత్ యకారే అని చెప్పారు కదా, అసార్వధాతుకం మళ్ళా కిత్తు. ఇది ఒకటి గుర్తు. మనకు 3వ అధ్యాయంలో ఉండేటువంటి ప్రత్యయాలు కృత్ ప్రత్యయాలండి. నేను చెప్పాను 3వ అధ్యాయంలో ఉండేటువంటి ప్రత్యయాలు, 4వ అధ్యాయంలో వచ్చే ప్రత్యయాలు, 5వ అధ్యాయం ప్రత్యయాలు తద్దిత ప్రత్యయాలు. ఓకే, మనకి కృత్ ప్రత్యయం తద్దిత ప్రత్యయాలు రెండే ఉన్నాయి. ఇదేమంటుంది సూత్రం అంటే, అంటే మనకు కృత్ ప్రత్యయాలు కొన్ని చోట్ల కొన్ని ప్రత్యయాలు యకారం ఉంది, మధ్యలో కొన్ని ప్రత్యయాలకు యకారం ఉంది, అది కృత్ అన్నమాట. అందుకే ముందు చెప్తాడు అటువంటి యకారం ఉండాలి, అది కృత్ ప్రత్యయం అయి ఉండకూడదు. నేను కృత్ సందేహం పేరు పెట్టిన అధికారంలో ఉండకూడదు. అటువంటి ప్రత్యయం తీసుకో, ఆ ప్రత్యయంలో యకారం ఉండాలి, ఆ యకారానికి కృత్ పేరు పెట్టకూడదు, పెట్టి ఉండకూడదు. అంటే కృత్ అధికారంలో ఉండకూడదు, కృత్ అధికారంలో లేనటువంటి యకారమే ఉండాలి. ఇంకోటి కండిషన్ పెట్టాడు, అది అసార్వధాతుకమై ఉండాలి. ఇంకా దానికి సార్వధాతుకం పేరు పెట్టి ఉండకూడదు. అటువంటి యకారం అది కృత్ యకారమై ఉండకూడదు, సార్వధాతుకం పేరు పెట్టి యకారమై ఉండకూడదు. ఇక్కడ ఎక్కదా చేస్ కదా, నీకు సార్వధాతుకం పేరు పెట్టలే మనం, దీనికి సార్వధాతుకం పేరు పెట్టడానికి లేదా, సార్వధాతుకం కాదు, తింగు సిద్ధి సార్వధాతుకం, తింగు కాదు సిద్ధి కాదు, అంటే అసార్వధాతుకం అంట. అంటే అసార్వధాతుక యకారంలో ఉండాలి, అకృత్ యకారం ఉండాలి. ఇక్కడ ఇది అకృత్ ప్లస్ అసార్వధాతుకం, అటువంటి యకారం కాబట్టి మనకు ఉపదాకి దీర్ఘం వచ్చేసింది. అంటే తకారంలో ఉండే ఆకారం దీర్ఘం చేసుకున్నాము. కిత్తు కూడా అవ్వాలి కదా. ఏంటండి? కిత్తు కూడా అవ్వాలి కదా. కిత్తు కూడా కెస్ లో కిత్, కెస్ లో కిత్తే కదా, కకానికి తీసేసాం కదా దశక పద్ధతి ప్రకారంగా. అవును, అది కిత్తు కూడా ఉంది. ఇన్ని కండిషన్ 3 కండిషన్లు ఉన్నాయి కాబట్టి అది కండిషన్ పక్కన ఉన్నటువంటి యకారం పక్కన ఉంటే ముందున్నటువంటి తకారంలో ఉండే ఆకారం దీర్ఘం అవుతుంది. ఓకే, ఓకేనా? అందుకే లోహితాయ లోహితాయతి అయిపోయింది. ఓకేనా? ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలండి. అలాగే సేమ్ లోహితాయత్తిలో సేమ్ అదే విధంగా వస్తుంది. లోహితాయ అనే రూపం తయారైన తర్వాత ఇక్కడ పరస్పర తిప్పు తెచ్చుకున్నాము, ఇక్కడ ఆత్మీయ తా తెచ్చుకుంటాం. షప్ కామన్ గా వస్తుంది. కిత ఆత్మీయ పదానం తేదే ప్రకారంగా కేవలం తకాలంలో ఉండే ఆకారం ఏకారం చేస్తామండి. మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. అందుకే లోహితాయతే అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా? ఈ రకంగా మనకు లోహితాయతి. ఇక్కడ అచష్ట సూత్రం కూడా పెట్టుకోవాలి మనం. పరిభాష అచష్ట అని కూడా ఇచ్చారు కదా పరిభాషా సూత్రం అని. అచంకోహి హ్రస్వ ఇక్కడ భాషార్థంలో రస్వ సంధ్యకి అచ్చులకు మాత్రం రస్వ సంధ్య అని పేరు పెట్టుకోవచ్చు, దాని పరిభాష ప్రకారం ఇబ్బంది లేదండి. రస్వ అంటే అస్వకి అచా, హ్రస్వ సంధ్యకి అంటే అచ్చులకు మాత్రం హ్రస్వ సంధ్య అంట. అచ్చేస్తే కదా అచామేవ హ్రస్వ సంధ్య, అచ్చులకు మాత్రం హ్రస్వ సంధ్య వస్తుంది. ఓకేనా? పెట్టుకోవచ్చు. ఆచార్య సనాద్యంత ధాతులకి నార్మల్ గా దిక్కం వస్తుంటుంది కదండి. అది వేరు. సనాద్యంత ధాతవ వేరు, సంయంగో వేరు. అది సంయంగో, సనిపత్యం అంతిమంలో ఉన్నా యంగపత్యం అంతిమంలో ఉన్నా అది ద్విత్వం చేస్తుంది. అది సన్యంగో ప్రకారం. ఇది సనాద్యంత ధాతవ. సనాద్యంత సన్ను, ఎక్కు, యంగు, చెంగు, కెచ్చు, నింగు, అలాగే కొన్ని ఒక 18 ప్రత్యయాలు ఉన్నాయండి. ఆ 18 అంటే వీటన్నిటికీ ముందు సనిపత్యం ఉంది. ఈ సనాద్యంత ధాతం సంచు మొదలుకొని అంతిమంలో ఉండేటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయి, 18 ప్రత్యయాలు 15 ప్రత్యయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ
ఎప్పుడు అంతిమంలో వచ్చి ఏ ధాతుకు అంతిమంలో వచ్చినా ఆ మొత్తానికి మళ్ళీ నేను ఆ ప్రత్యయాన్ని కూడా కలుపుకొని మొత్తానికి మళ్ళీ కొత్తగా ధాతు సంధ్యని పేరు పెడతాను అని చెప్పి చెప్పిందన్నమాట. అంటే ఆ ప్రత్యయాన్ని కూడా కలుపుకొని మొత్తానికి ధాతు సంధ్యని పేరు పెడతా అని చెప్పి ఈ సూత్రం పేరు పెట్టేసింది అన్నమాట. అయితే కొన్ని సన్నాద్యంత ధాతువులు కూడా కొన్ని వస్తుంటుంది కదండి ద్విత్వం. ఇంతకుముందు మన సూత్రాలు చూసినప్పుడు చూసినప్పుడు మనం సన్నిపత్యం వస్తే వస్తుంది, సన్ని తెచ్చుకోలేదు కదా మనం కేసు తెచ్చుకున్నాము. మీరు చెప్పిన సన్ని తెచ్చుకున్నాము ఖచ్చితంగా వస్తుంది. వినిపించలేదు సన్నిపత్యం తెచ్చుకోలేండి, మాకు సన్ని తెచ్చుకోలేదు, కేసు తెచ్చుకున్నామట. సన్నిపత్యం తెచ్చుకోలేదు, మనం కేసు పత్యం తెచ్చుకున్నామండి. మహోదయ సన్ అంటే ఎట్లా చెప్పండి. ఇది లోహితాయ మళ్ళీ తర్వాత ఆ 2 ఆలు ఉన్నాయి కదా, మనం పరరూప సంధి చేసుకోవాలండి. పరరూప సంధి చేసుకుంటామండి. అదే 2 ఆలు ఉన్నాయి కదా, దాన్ని ఒకటి కలుపుకోవాలి కదా, పదూపం చేస్తే ఒకటి ఆ వస్తుంది, అందుకే పదూపం వైపు ఆ రకంగా సిద్ధిస్తుంది అన్నమాట. లోహితాయత్తి ఆత్మీయ లోహితాయత్తే అయిపోతుంది. ఇప్పుడు పరరూపం 2-3 సూత్రాల ప్రకారం అవుతుంది కదా, ఇక్కడ ఏ సూత్రం రాసుకోవాలి మనం? ఏంటండి ఇంకోటి అతోగుణే అండి, ఒకటే మనకు ఉండేది. గుణాక్షరం పక్కన ఉంటే పోదు పదవి వస్తేనే పదరూపం ఏకాదశి పోతుందని చెప్పి ఒకటే సూత్రం ఉందండి, వేరే సూత్రానికి అవకాశం లేదు. సరే, అతోగుణే. ఓకే, అతోగుణేకి లక్షణాలు ఆ లక్షణాలు ఇక్కడ వర్తిస్తాయి. వేరే సూత్రం ఏం తీసుకొచ్చినా దాని లక్షణం వర్తించవు. ఏదైనా తీసుకొచ్చేయండి, మీరు తీసుకొచ్చే లక్షణం ఏదో ఒక తేడా ఉంటుంది అన్నమాట. అతోగుణే వర్తిస్తుంది. ఓకేనా, అతోగుణే. ఇది నెక్స్ట్ పటపటాయతి ఉంది, అది మీరు రేపు మీకు అర్థం అవుతుంది. సేమ్ దీని లెక్కనే ఉంటుంది. పటపటాయతి కాదు, ఇక్కడ ఏ విధంగా లోహిత శబ్దం తీసుకున్నా ఇక్కడ పటత్ శబ్దం తీసుకున్నాము. అది మీకు ఇవ్వబడింది పక్కన పరిశిష్టంలో. ఒకసారి అందరూ ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి రేపు ఎవరైనా వీలైతే చెప్పడానికి ప్రయత్నించండి. ఈ సిద్ధి ఎలా వచ్చింది పరిశిష్టంలోనే ముఖ్యంగా ఎలా వచ్చింది ప్రయత్నం చేయండి. కాని పక్షంలో మనం రేపు చెప్పుకుందామండి. అస్తు. ఓకే అండి. వచ్చింది కదండి ఆచార్య, ఎక్కడండి? పటపటాయతిలో ద్విత్వం వచ్చింది కదండి. ఆ ద్విత్వం రావడానికి డాచి ద్వే భవత వార్తికం ప్రకారం వచ్చిందండి. అవునండి. అది వార్తికం వచ్చి పనిచేస్తుంది. డాచి ద్వే భవత అనే సూత్రం ప్రకారం వచ్చింది. అది ఎలాగని ఏ విధంగా రేపు చెప్తాను, ప్రయత్నం చేయండి. మీకు అని తెలిస్తేనా ఇక అన్ని పరిశిష్టం ఇచ్చారు, సూత్ర సంఖ్య ఇచ్చారు, అన్ని ఇచ్చారు కాబట్టి మీకు అర్థం అవుతుంది. గమనించండి, ప్రయత్నం చేయండి. లేని పక్షంలో మనం రేపు చెప్తున్నామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే కూడా మనం రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఒక్క నిమిషం అండి. రేపు ఒక్కరోజు మనము పాఠము ముందు తీసుకున్నామండి.